హలో గైస్. సో నా వాయిస్ అయితే బాగాలేదు, కోల్డ్ ఉంది. సో మనమైతే ఇవాళ తోటకూర లివర్ ఫ్రై చేసుకుందాం. లివర్ ఉంటుందని అనుకోకండి, దిస్ ఇస్ ప్యూర్ వెజిటేరియన్ రెసిపీ. సో తోటకూరని మనం ఆవిరికి పెట్టి ప్యూరీ లాగా చేసుకొని అందులో కొన్ని యాడ్ చేసుకోవాలి. నేను ముందు ముందు చెప్తాను ఎలా చేసుకోవాలనేది. చాలా హెల్తీ రెసిపీ, ఆల్సో కొంచెం టైంతో కూడుకుంది కానీ మంచిగా సాటిస్ఫైడ్గా తినొచ్చు ఇదైతే. దీంతో మనము కర్రీ రైస్తో తినొచ్చు, చపాతీతో తినొచ్చు, దేనితోనైనా తినొచ్చు, బాగుంటుంది. సో ముందైతే ఆకుకూరలన్నీ కడిగేసుకోండి. ఇది బేకింగ్ సోడాలో కడిగేసుకోండి గైస్. ఒక 10 మినిట్స్ అట్లా సోక్ చేసి పెట్టుకొని తీసేసి మళ్ళీ వాటర్తో వాష్ చేసుకోండి. చేసుకున్నాక నేనైతే ఇలా ఆకులని ఒలుచుకుంటున్నాను. నార్మల్గా అయితే పుల్లలు కూడా వేస్తాను కానీ దీనికి వెయ్యరని చెప్పారు ఆయన. సో ఆకులన్నీ ఒలిచేసి పక్కకు పెట్టాక నెక్స్ట్ మనమైతే స్టవ్ ఆన్ చేసుకొని ఆకంతా ఉడికేంత వరకు మరిగించుకుందాము. వాటర్ పోసుకొని, సాల్ట్ ఏం అవసరం లేదు, తొందరగానే ఉడుకుతుంది కదండి ఆకుకూరలు. ఎంతలోకి వాటర్లో జస్ట్ ఒక 5-10 మినిట్స్ ఉందంటే మొత్తం దగ్గరకు వచ్చేస్తుంది. చేయక ముందేమో గిన్నె కన్నా ఎక్కువ ఉంటాయి ఆకుకూరలు, వండాకేనేమో అసలు కనిపించదు గిన్నెలో. సో నెక్స్ట్ అయితే నేను ప్యూరీ వేసుకోవాలి కదా, సో దానికోసం నేను టొమాటోస్ కట్ చేసుకుంటున్నా. నార్మల్గా అయితే నాకు ఐడియా లేదు రెసిపీ గురించి. ఆయన స్టార్ రెస్టారెంట్లో తిన్నారంట, సో చెప్తే ఏదో ట్రై చేస్తున్నాను ఓన్గా. సో టొమాటోస్ అండ్ కొన్ని మిర్చీస్ వేసుకోండి. మ్యాక్సిమం నేను కారం అయితే తక్కువే వేస్తాను, సో మిర్చీస్ ఎక్కువ తీసుకుంటున్నా. సో మిర్చి వేసుకోండి, తర్వాత టొమాటోస్ వేసుకోండి గైస్. ఒక 4 to 5 టొమాటోస్ అయితే సరిపోతుంది. మీకు ఎంతమంది ఉన్నారు ఏంటో చూసుకొని దాన్ని బట్టి వేసుకోండి. సో నెక్స్ట్ అయితే మిక్సీ పట్టేసుకోండి గైస్. మిక్సీ పట్టేసుకున్నాక ఇంకోండి అందులో కొన్ని వెల్లుల్లి వేసుకోండి అండ్ ఆల్సో జీడిపప్పు వేసుకున్నాక ప్యూరీ వేసుకుంటే ఇలా ఉంటుంది గైస్. సో నార్మల్గా అయితే నేను గ్రేవీ కోసం ఆనియన్స్ పేస్ట్ పట్టి చేద్దాం అనుకున్నా, కానీ ఎందుకులే డైరెక్ట్ ఇంకా కట్ చేద్దాము అని చెప్పి చేశాను. ఎండుమిర్చి తర్వాత ఆనియన్ ఒకటి పెద్ద సైజ్ అయితే ఒకటి తీసుకోండి, మీడియం అయినా కూడా ఒక 2 ఉంటే బాగుంటుంది, ఎందుకంటే ఆనియన్తోనే కదా బాగుంటుంది ఫ్లేవర్ అనేది. సో ఇది వేసుకున్నాక అందులో కొంచెం కరివేపాకు కూడా కడిగి వేసుకోండి, పక్కకు పెట్టుకోండి. సో అండ్ ఇప్పుడు ఇవ్వండి కావాల్సింది ప్యూరీ, ఇవన్నీ రెడీ ఉంటే ఇంకా మనం చేసుకోవచ్చు. సో నేను నెక్స్ట్ రసం చేద్దాం అనుకుంటున్నా, దానికోసం కూడా రెడీ పెట్టుకుంటున్నా కరివేపాకు. సో ముందైతే రసం కోసం బాయిల్ చేసి పెట్టుకున్న పప్పు వేసుకోండి. తీయపప్పు అంటాం కదా, ముద్దపప్పు అని కూడా అంటారు. సో అది ఒక బౌల్లోకి తీసుకోండి. తీసుకొని అందులో కొంచెం సాల్ట్, అంటే అది ఎంత సరిపోను సాల్ట్ వేయండి. సో గైస్ ఇంకోండి పక్కన అమ్మాయి అని చెప్పా కదా, మా పాప ఫేవరెట్. ఇద్దరు ఫ్రెండ్స్ గైస్, అస్సలు వదిలిపెట్టరు. ఈ పిల్ల వదిలిపెట్టదు, ఆ పిల్ల వదిలిపెట్టరు, ఇద్దరు అంతే. చాలా ఆడిపిస్తుంది, అసలు వదిలిపెట్టదు ఆ పిల్ల అయితే. సో నెక్స్ట్ అయితే నేను ఇంకా రసం పొడి వేస్తున్నాను అందులో. తర్వాత కరివేపాకు కడిగి పెట్టుకున్నా కదా అది కూడా వేసాను. అండ్ ఆల్సో టొమాటో స్మాష్ చేసి వేసుకోండి, కట్ చేసి కూడా వేసుకోవచ్చు. ఇలా అయితే కొంచెం ఆ రసం ఫ్లేవర్ అనేది కొంచెం ఎక్కువ వస్తుంది కదా అని చెప్పి నేను ఇలా చేయితోనే పీసెస్ లాగా చేసి వేస్తాను. సో ఒక టొమాటో సరిపోతుంది, ఎక్కువే మొద్దు, మళ్ళీ పులుపు చింతపండు కూడా వేస్తాం కదా. సో ఇక్కడైతే నేను చింతపండు పిండి రసం వేస్తున్నాను. చిన్న లెమన్ సైజ్ అంతా చింతపండు సరిపోతుంది, ఎక్కువేం అవసరం లేదు. సో ఈ రసం వేసాం కదా, వేసాక అందులో కొన్ని వాటర్ కూడా యాడ్ చేసుకోండి. నేనైతే కొన్ని ఒక 1 స్పూన్ రసం పౌడర్ తీసుకున్నామంటే కొంచెమే, ఎక్కువేం అవసరం లేదు. జస్ట్ పించ్ ఆఫ్ జాగరీ వేసుకోండి, బెల్లమే బాగుంటుంది షుగర్ కన్నా ఎక్కువ. సో ఇదండి చూసారు కదా, ఇక్కడ చింతపండు రసం వేసాక నేను దీంట్లో వాటర్ యాడ్ చేసి తీసుకొస్తున్నా. సో గిన్నె నిండా పెట్టేసుకోండి, వాటర్ అయితే సరిపోతుంది. అది తీసుకొని మళ్ళీ ఒక 5 to 10 మినిట్స్ అట్లా మరిగించుకోండి. ఒక 2 పొంగులు వస్తే సరిపోతుంది గైస్, అంతే, ఎక్కువేం అవసరం లేదు. సో ఇది గైస్ ఒక గిన్నె నేను చూసుకున్నాను కదా. సో ఇందులో మనం కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకోండి, ఒక చిటికెడు, అంటే మీకు ఎంత, నేనైతే కొంచెం ఎక్కువ వేస్తాను ఇట్లలో పసుపు. సో ఇంత పసుపు వేసుకొని బెల్లం చెప్పాను కదా, నేనైతే 2 స్పూన్స్ రసం పౌడర్ వేసాను కాబట్టి ఒక 1 స్పూన్ బెల్లం వేసాను. వేసాక ఇది కలుపుకొని స్టవ్ మీద పెట్టుకోండి గైస్. బాగా మరగనివ్వండి, మరిగితేనే బాగుంటుంది. అంటే 2 పొంగులు దానికి ఫుల్గా వస్తే పోపు పెట్టుకుంటే బాగుంటుంది అందులో. సో
చూసారు కదా, నేనైతే సైడ్కి ఇంకా కర్రీ కోసం అని ఇంకా ప్రిపరేషన్స్ చేసుకుంటున్నా. దిక్కు పాపకి ఉగ్గు అంటే నేను చెప్పాను కదా, మీరు ఫుడ్ రెసిపీస్ ఏమైనా కావాలంటే కమెంట్ చేయండి, నేను ఎట్లాంటివి పెడతా ఏంటి పాపకి అనేది చెప్తాను. సో పాపదైతే ఇంకా ఫుడ్ రెడీ అయిపోయింది. సో నెక్స్ట్ నేనైతే ఇంకా తోటకూర మిక్సీ పడుతున్నా. సో నేను ఈ తోటకూర ఉడికింది మిక్సీ పట్టాలి కదా, అందులో కొంచెం కార్న్‌ఫ్లోర్ వేసి ఇట్లా ఆవిరికి పెట్టాను. నేను ఇక్కడ పెద్ద మిస్టేక్ చేశాను గైస్, అందులో శనగపిండి వేయాలంట, అది నాకు తెలియదు, చెప్పా కదా నేను చూడకుండా చేశాను రెసిపీ అని చెప్పి. సో మా ఆయన తర్వాత చెప్పారు, తీసుకొస్తా అన్నారు కానీ ఇంకా సరేలే ఒకవేళ అవుతే చూద్దాం, లేదంటే ఇంకా ఏదో ఒకటి దాన్ని మార్చేస్తారు రెసిపీ అని చెప్పి. సో ఇక్కడ నుంచి మూవీలో ఇంటర్వెల్ ఎట్లా అట్లా మారిపోయింది రెసిపీ మధ్యలో. సో నెక్స్ట్ అయితే నేను రసం కోసం తిరువాత పెట్టుకుంటున్నా. ఆయిల్ వేసుకోండి, జీలకర్ర, తర్వాత ఆవాలు, కొంచెం ఇంగువ. పోపులో ఇంగువ ఉంటేనే బాగుంటుంది టేస్ట్ అయితే. సో అది వేసుకొని ఒక 2 minutes అట్లా మరిగించండి అంతే, ఎక్కువేం అవసరం లేదు. ఆల్రెడీ అది మరిగిందే కదా, మరిగితే కూడా బాగోదు ఫ్లేవర్ అనేది. ఆ పోపు బాగుంటుంది వేస్తే ఫ్లేవర్. సో రసం అయితే అయిపోయింది. సో నెక్స్ట్ నేను ఇక్కడ కడాయి తీసుకొని బటర్ స్లైసెస్ వేసుకున్నా 2. అందులో జీలకర్ర, ఆవాలు అండ్ కట్ చేసి పెట్టుకున్నాం కదా ఎండుమిరపకాయలు, ఆనియన్స్, కరివేపాకు అది వేసుకోండి. బాగా సాల్ట్ చేసుకోండి, కొంచెం ఎక్కువ మాడినట్టు కాకుండా కొంచెం బ్రౌనిష్ కలర్ వస్తే అది వచ్చేదాకా. అందులో మీరు నెక్స్ట్ అయితే టొమాటో ప్యూరీ పట్టుకున్నారు కదా, జీడిపప్పు అండ్ వెల్లుల్లి వేసి పచ్చిమిర్చి కూడా, ఆ ప్యూరీ అంతా వేసుకొని కలుపుకోండి. కొంచెం దగ్గరకు వచ్చేదాకా కలుపుకోండి, సిమ్లో పెట్టుకోండి. తర్వాత ఒక 2 minutes మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకోండి. తర్వాత అందులో సరిపోయేంత ఉప్పు అండ్ కారం ఎక్కువ వేయనని చెప్పా కదా, కారము అండ్ కొంచెం గరం మసాలా అయినాక ధనియాల పొడి కూడా వేసుకోండి. ధనియాల పొడి ఉంటేనే అసలు దేంట్లోనైనా టేస్ట్ బాగుంటుంది గైస్. సో ఇదంతా కలుపుకోండి, కొంచెం అంటే ఆ గ్రేవీ అంతా చిక్కపడేదాకా కలుపుకోండి. జీడిపప్పు వేసాం కాబట్టి ఆటోమేటిక్గా గ్రేవీ అనేది చిక్కగా అవుతుంది, అందుకే జీడిపప్పులు వేస్తాము, మనకి ఆ సాఫ్ట్ టెక్స్చర్ అనేది రావడానికి, ఆ కన్సిస్టెన్సీ కోసము. సో ఇప్పుడైతే మొత్తం దగ్గరకు వచ్చాక మీరు అందులో నేను ఇది ఉడకబెట్టుకున్నాను కదా తోటకూరది, అది వేసేస్తున్నా. నార్మల్గా అయితే దాన్ని అది కొంచెం క్యూబ్స్ లాగా అవ్వాలి, అయితే దాన్ని కట్ చేసి అవి ఆ క్యూబ్స్ అనేవి ఇందులో వేయాలి. కాకపోతే అంతా ఫ్లాప్ అయింది. కాకపోతే అంటే ఇంకో రాగా ట్రై చేద్దామని చెప్పి నేను అది అందులో వేసేసాను, తోటకూర ఉడికించిందంతా. అందులో మనము ఇది వేసాం, కార్న్‌ఫ్లోర్ కూడా వేసాం కదా, సో ఇంకొంచెం గ్రేవీ చిక్కగా అవుతుంది. సో మొత్తం నీట్గా కలిసేలాగా కలుపుకోండి. కలుపుకున్నాక అందులో కొంచెం వాటర్ వేసుకోండి గైస్. వాటర్ వేసుకున్నాక ఇంత దగ్గరకు వచ్చేలా చూడండి, ఆ సేమ్ గోంగూర పచ్చడిలాగా అనిపిస్తుంది గైస్ నాకైతే టేస్ట్. సో ఉట్టిగా ఎందుకు వదిలేయాలని చెప్పి నేను ఈ క్యూబ్స్ లేవు కదా తోటకూరది, సో పన్నీర్ వేసేసాను. పన్నీర్ వేసి కలిపేసాను గైస్, అంతే గైస్. కానీ చాలా బాగుంది, ఎంత రెసిపీ చేంజ్ అయినా కూడా నేను ఈ టేస్ట్ అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలు మా ఆయన వీళ్ళు తింటే ఏమంటారో అనుకున్నా, చాలా బాగుంది టేస్ట్ అయితే. కాసేపు అట్లా వాటర్ పోసుకొని మూత పెట్టుకోండి, మూత పెట్టుకున్నాక 2 minutes అంతే గైస్ రెడీ. సో మా ఆయన రియాక్షన్ చూడండి గైస్, ఇక్కడైతే పెడుతున్నాను, ఆయనకి అసలు చూడంగానే అర్థం కాలేదు బాగుంటుందో బాగోదా అని చెప్పి. టేస్ట్ చూసాకైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, బాగుంది. నేను కూడా ఇంకా కూర్చున్నా. సో అంతే గైస్, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్. బాగుంది, కొత్తగా ఎప్పుడు పాలకూర తిన్నాను కదా, సో ఆకుకూర కొంచెం ఆకుకూర ఫ్లేవర్ ఎట్లా పాలకూరకు వస్తుందో అదే ఫ్లేవర్ వస్తుంది కానీ, బట్ తోటకూర ఫ్లేవర్ అయితే బాగా తెలుస్తుంది. బాగుంది టమాటా. ఓకే గైస్, బై.